తలపతి విజయ్ ఎంట్రీతో కొన్ని డెకేడ్స్ పాటు ఉన్న ద్రవిడియన్ పార్టీస్ ఇన్‌ఫ్లూయెన్స్‌కి తెరపడిపోయింది. టీవీకే ఒక సునామీయే క్రియేట్ చేసింది. ఒక్క దెబ్బతో తమిళనాడు పాలిటిక్స్ మొత్తాన్ని షేక్ చేసేసారు. కానీ ఇప్పుడు విజయ్ విన్ అయ్యారు కదా! అప్పుడే సీఎం అయిపోతారా అంటే నో. ఫైనల్‌గా ఇంకొక అడ్డంకి దాటాలండి. ఫుల్ మెజారిటీ ఎలా అయినా తెచ్చుకోవాలి. నార్మల్‌గా ప్రొసీజర్ ఏంటి అంటే ఎలక్షన్స్ అయ్యాక లార్జెస్ట్ పార్టీ ఎవరుంటే వాళ్ళని ఆ స్టేట్ గవర్నర్ ఇన్వైట్ చేస్తారు. మీరు గవర్నమెంట్ ఫార్మ్ చేస్తారా అని. అప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేస్ అందరూ కలిసి ఒక లీడర్‌ని ఎన్నుకొని అతన్ని సీఎంలా పంపిస్తారు. ఆ తర్వాత గవర్నమెంట్ ఫార్మ్ అవుద్ది. ఈ ప్రాసెస్ అంతా సోలో మెజారిటీ వస్తే ఈజీగానే అయిపోద్ది. కానీ ఇంత చేశాక కూడా విజయ్ ఇంకా సీఎం కాలేదు. సోలో మెజారిటీ రాలేదు. టీవీకే పార్టీ జస్ట్ 108 సీట్స్‌లో విన్ అయింది. తమిళనాడు మెజారిటీ మార్క్ వచ్చేసి 118 సీట్స్. 118 సీట్లు. ఇంకా 11 సీట్లు కావాలి. సో విజయ్ సీఎం అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఏమున్నాయి? అవి చూద్దాం. ప్రాబబిలిటీ 1. మోస్ట్‌లీ ఇదే జరిగే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. కాంగ్రెస్ పార్టీకి 5 సీట్స్ వచ్చాయి. పీఎంకే అనే పార్టీకి 4 సీట్స్ వచ్చాయి. ఎల్యూఎంఎల్ పార్టీకి, ఐయూఎంఎల్ పార్టీకి 2 సీట్స్ వచ్చాయి. అండ్ సిపిఐ వాళ్ళకి 2 సీట్స్ వచ్చాయి. వీళ్ళందరి సీట్లు కలుపుకుంటే 13 సీట్లు ఉంటాయి. మోస్ట్‌లీ వీళ్ళు టీవీకేకి సపోర్ట్ ఇస్తారు. ఎస్పెషల్లీ కాంగ్రెస్. ఎందుకంటే లాస్ట్ టైం డీఎంకే వాళ్ళు ఇచ్చిన కొన్ని యాంటీ హిందూ స్టేట్మెంట్స్ వల్ల కాంగ్రెస్‌కి చాలా లాస్ వచ్చింది. నేషనల్ లెవెల్‌లో ఎఫెక్ట్ పడింది అది. అండ్ డీఎంకే వల్ల ద్రవిడియన్ ఐడియాలజీ వలన నార్త్ సౌత్ డివైడ్ కూడా ఎక్కువ అవుతుంది. కానీ కాంగ్రెస్ ఎప్పుడు ఇంత ఐడియాలజికల్ ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్ళదు. మోస్ట్‌లీ మోడరేట్ పొజిషన్‌లోనే ఉంటది. టీవీకే విజయ్ కూడా సిమిలర్ ఐడియాలజీ. ద్రవిడియన్ పార్టీస్ అంత ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్ళడు. మోస్ట్‌లీ నార్మల్ స్టాన్సే తీసుకుంటాడు. రిలీజియన్ ఇష్యూస్ అయినా, కల్చరల్ ఇష్యూస్ అయినా. అసలు ఎలక్షన్‌కి ముందే కాంగ్రెస్ వాళ్ళకి 50+ సీట్స్ ఆఫర్ చేశాడు విజయ్. మన కాంగ్రెస్ వాళ్ళు తింగరతనం తెలిసిందే కదా! డీఎంకేతోనే ఉన్నారు. లాస్ట్‌కి ఇద్దరికి లాస్ అయింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఇంకా మెల్లిగా డీఎంకేకి దూరం జరిగి టీవీకేకి దగ్గరయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రాబబిలిటీ 2. ఏడీఎంకే పార్టీకి 47 సీట్స్ వచ్చాయి. ఏడీఎంకే వాళ్ళు యూజువల్లీ ఎన్డీఏకి క్లోజర్ ఉంటారు. అండ్ బీజేపీ కూడా విజయ్ మీద ఒక కన్నేసి ఉంచింది. ఒకవేళ విజయ్‌కి సపోర్ట్ ఇద్దాం అనుకుంటే ఏడీఎంకే వాళ్ళు ఔట్ సైడ్ సపోర్ట్ ఇయ్యొచ్చు టీవీకేకి. వీళ్ళిద్దరు కలిస్తే ఆల్మోస్ట్ 150+ సీట్స్ వచ్చేస్తాయి కాబట్టి అసలు గోలే ఉండదు. కానీ ఇష్యూ ఏంటి అంటే ఏడీఎంకే వాళ్ళు ఎక్కువ మినిస్ట్రీస్ అడగొచ్చు. అలానే ఫ్యూచర్‌లో ఎమ్మెల్యేస్‌ని లాగడానికి ట్రై చేయొచ్చు. ఇలాంటి రిస్కులు ఉంటాయి. అలా కాకుండా ప్రాబబిలిటీ 1లో అయినట్టు చిన్న పార్టీ సపోర్ట్ తీసుకుంటే ఈ రిస్క్ అయితే ఉండదు. ప్రాబబిలిటీ 3. ఇది జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ. మోస్ట్‌లీ జరగదు. బట్ ఒకవేళ ఇలానే హంగ్ అసెంబ్లీ కంటిన్యూ అయ్యి ఎవరెవరికి సపోర్ట్ ఇవ్వకుండా ఉంటే గనక మళ్ళీ రీ ఎలక్షన్ పడుతుంది స్టేట్ మొత్తానికి. అగైన్ ఇది చాలా స్లిమ్ ఛాన్స్. అసలు అంత దూరం పోదు యూజువల్లీ. ఎందుకంటే ఒకసారి ఓట్లు వేయడానికే చాలామంది చాలా ప్లేసెస్ నుంచి వచ్చారు. ఫ్లైట్లు వేసుకొని మరి వచ్చారు. మళ్ళీ ఎలక్షన్స్ అంటే అది ఇంక పెద్ద పని. మోస్ట్‌లీ ఎవరో ఒకళ్ళు సపోర్ట్ చేసేస్తారు. గవర్నమెంట్ అయితే ఫామ్ అవుతుంది పక్కా. ఈ ప్రాబబిలిటీస్‌లో ఫస్ట్ 2 అయితే మోస్ట్ లైక్లీ అండి. ఈ రెండిట్లో ఏదోటి జరుగుతుంది. ఏది జరిగినా కూడా విజయే సీఎం అవుతారు. ఆల్సో విజయ్ 2 ప్లేసెస్ నుంచి కంటెస్ట్ చేశారు. ఒకటి పెరంబూర్ సీట్, ఇంకోటి తిరుచిరాపల్లి ఈస్ట్. రెండిట్లో విన్ అయ్యారు. వీటిల్లో ఏ సీట్ వెకేట్ చేస్తారో ఇంకా తెలీదు. 14 డేస్ టైం ఉంది. ఈ 14 డేస్‌లో డిసైడ్ అవ్వాలి. పెరంబూర్ అనేది చెన్నై ఏరియా. అర్బన్ ఏరియా అండ్ పవర్ సెంటర్‌కి దగ్గరగా ఉంటది. సో మోస్ట్‌లీ విజయ్ ఈ సీట్ ఉంచుకొని వేరే సీట్ వెకేట్ చేస్తారు అనుకుంటున్నా. అప్పుడు ఆ వెకేట్ చేసిన సీట్‌కి వితిన్ 6 మంత్స్ ఒక బై ఎలక్షన్ జరుగుతది. అందులో ఎవరు విన్ అయితే వాళ్ళకెళ్తది సీట్. ఏదేమైనా విజయ్‌ల డెబ్యూలోనే మొత్తం తమిళనాడు పాలిటిక్స్ షేక్ చేయడం అనేది క్రేజీ థింగ్ అండి. సీఎం అయితే ఖచ్చితంగా విజయ్ అవుతారు. డౌటే లేదు అందులో. ఏదైనా పెద్ద పెద్ద జరగకూడని క్రేజీ పొలిటికల్ ఈవెంట్స్ జరిగితే తప్ప మోస్ట్‌లీ ఇదే ఫిక్స్. మీరేమనుకుంటున్నారు? ఆప్షన్ 1 అవుతదంటారా? ఆప్షన్ 2 అవుతదంటారా? కింద కామెంట్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ థై వ్యూ.